వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ నేతలు పెద్దిరెడ్డి బుగ్గనతో కలిసి కర్నూలు జిల్లా జైలుకు భారీగా ర్యాలీగా చేరుకున్నారు. కార్యకర్తలు దారి పొడవున వారికి ఘనంగా స్వాగతం పలికారు. జైలులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో జగన్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అధికార దుర్వినియోగం తారాస్థాయికి చేరిందని, విరూపాక్షి అరెస్టే దానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బాధితులే నిందితులుగా మారుతున్నారని, చంద్రబాబు డైరెక్షన్లోనే అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, విరూపాక్ష అరెస్టు, అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం, ఈ రెండు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో ఎలా అమలవుతా ఉంది అని చెప్పి అర్థం పడతాయి. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అనంటే, బాధితులే ఇవాళ నిందితులు అవుతా ఉన్నారు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే, దాడికి గురైన వారిపైనే కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అనంటే, బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏమిటి అనంటే, ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే కేసులు, ప్రజలు ఓటేస్తే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి అనంటే, ఆయన ఇంటిపై వందల మంది పోలీసులతో రాత్రి 2:45 అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ తో ఆయన ఇంట్లోకి వచ్చి, ఎమ్మెల్యే గారి ఇంట్లోకి వచ్చి, ఆయన నిద్రపోతా ఉన్న సమయంలో డోర్లు పగలగొట్టి, సీసీ కెమెరాలన్నీ కూడా ఎవరైనా దొంగతనానికి వస్తే సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే ఆ సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తారు, తీసుకొని పోతారు. పోలీసులు చేసిన పని అది. 2:45 గంటలకు అంటే ఎవరు మనుషులు సంచారం లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగల మాదిరి పోలీసులు రావడం, బందిపోటు ముఠాల మాదిరి 100 మంది పోలీసులు రావడం, వచ్చి సీసీ కెమెరాలు ఇంట్లో ఉండేటివన్నీ కూడా తీసేయడము, పగలగొట్టడము, తీసుకొని దొంగతనం చేసుకొని పోవడం, డోర్లు పగలగొట్టడం, ఇంట్లోకి చొరబడడం, ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం, కుట్ర రాజకీయాలు.